డే 10 రొటీన్ అన్నమాట. పెద్దగా చేంజ్ అయితే లేదు. ఆఫీస్ కనెక్ట్ అవ్వక్కర్లేదు. సీటింగ్ విండో అన్నమాట. ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి నా లంచ్ ఏంటంటే రెసిపీ ఏంటి అనేది ఇదే అన్నమాట నా డిన్నర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 10 రొటీన్ అన్నమాట. ఆల్రెడీ 9 days రొటీన్ అయితే పోస్ట్ చేశాను కదా, బట్ వెయిట్ అయితే తర్వాత చూపించట్లేదు. ఎందుకంటే పెద్దగా చేంజ్ అయితే లేదనమాట, బట్ వెయిట్ మాత్రం మెయింటైన్ అవుతుంది అలాగనే. సో బట్ బ్యాలెన్స్డ్ మీల్ అయితే మాక్సిమం ట్రై చేస్తున్నాను, లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్. ఇప్పుడైతే రొటీన్ లోకి వెళ్ళిపోదాము. సో యాజ్ యూజువల్ మార్నింగ్ లేచాను అనమాట. మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు, 7 o'clock కి లేస్తాను నేను యూజువల్ గా. బట్ ఈ రోజు ఏంటంటే 8:30 అయిపోయింది, కొంచెం లేట్ గానే లేసాను. సో టైం ఏంటంటే ఇప్పుడు 9 అవుతుంది అనమాట. 9 o'clock కి ఇంకా వార్మ్ వాటర్ అనమాట, గోరువెచ్చటి నీళ్లు ఒక కప్ నిండికి తీసుకున్నాను. సో ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు ఏంటంటే ఒక హాఫ్ లెమన్, సగం దబ్బ నిమ్మకాయ పిండుకుంటున్నాను అనమాట. సో హాఫ్ లెమన్ ఇంకా ఈ గ్లాస్ వాటర్ లో పిండేసుకుని ఇది తాగేస్తాను. సో ఈ రోజు ఏంటంటే ఇంకా వీకెండ్ కాబట్టి ఆఫీస్ కనెక్ట్ అవ్వక్కర్లేదు. ఇంకా మా పాపకి క్లాస్ ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇంకా లంచ్ అవి ప్రిపేర్ చేయాలి. సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయను, మీకు తెలుసు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని. 16 hours ఫాస్టింగ్ అండ్ 8 hours ఈటింగ్ విండో అనమాట. 1 o'clock కి లంచ్ చేస్తాను. 1 o'clock కి లంచ్ ఏం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మాక్సిమం బ్యాలెన్స్డ్ మీల్ ట్రై చేస్తున్నాను. ఈ రోజు సండే కాబట్టి ఇంకా చికెనే ఉంటుంది. సో ఏం చికెన్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్ గా 1 o'clock వరకు 1.5 లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేస్తాను. సో ఆఫీస్ కి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆఫీస్ లో పడిపోయి తాగను అనమాట. బట్ వీకెండ్స్ మాత్రం కొంచెం కరెక్ట్ గానే తాగుతాను, పని చేసుకుంటూ తాగుతాను అనమాట. బట్ ఆఫీస్ కి కనెక్ట్ అయినప్పుడు అసలు చాలా మట్టికి మర్చిపోతాను, అసలు 1.5 లీటర్ అయితే తాగను అనమాట. దీంట్లో హాఫ్ వాటర్ కూడా ఫినిష్ చేయను. బట్ మాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట హైడ్రేటెడ్ గా ఉండడానికి. బట్ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నా లేకపోతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం వాటర్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉంటాం కాబట్టి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు వాటర్ ఎంత తాగితే అంత మంచిది అనమాట. సో టైం 1 అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్, లంచ్ టైం అనమాట. సో ఈ రోజు నా లంచ్ ఏంటంటే యాజ్ యూజువల్ బ్యాలెన్స్డ్ మీలే తీసుకుంటున్నాను. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. కార్బోహైడ్రేట్స్ కోసం రైస్, ప్రోటీన్ కోసం చికెన్ అండ్ క్యారెట్ అనమాట. సో చికెన్ ఏంటంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను తందూరి చికెన్ చేద్దాం, హోల్ చికెన్ అని. సో ఈ రోజు కుదిరింది. సో ఆ రెసిపీ ఏంటి అనేది ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాను. ఇదన్నమాట నా లంచ్ అయితే యాజ్ యూజువల్ 1 o'clock కి ఫినిష్ చేస్తున్నాను. ఇంకా స్నాక్ టైమ్ లో కలుద్దాం. సో ఫైనలీ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ కి ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ గా ఏమీ వండలేదు. సో రైసే ఉంది. సో ఇంకా పెరుగన్నం తినేస్తున్నాను అనమాట. బ్యాలెన్స్డ్ మీల్ అదంతా చూసుకోవట్లేదు, ఎందుకంటే కుక్ చేసే ఓపిక లేదనమాట. సో ఇంకా పెరుగన్నం విత్ పిక్కల్, ఇదే అనమాట నా డిన్నర్. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 10 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.